కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రం అంతటా విజయవంతమైంది అని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా 7 నియోజకవర్గాలలో 4,37,000 సంతకాలు సేకరించామని తెలిపారు. ఇవి ఇప్పుడు తప్పుడు లెక్కలని టీడీపీ నేత నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వం పత్రం మొదలైందని అన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించటం పల్నాడు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ బ్రహ్మాండంగా విజయవంతమైందని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో బ్రహ్మాండంగా జరిగాయి. నిజంగా ఈ ప్రభుత్వం మీద ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు కలిపి 4,37,000 సంతకాలను సేకరించే కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన అన్ని నియోజకవర్గాల 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, అట్లానే నిన్న జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ఎటువంటి వాహనాలు ఏర్పాటు చేయలేదు. ఒక ఫోన్ కాల్ తోటనే దాదాపు 4,000 నుంచి 5,000 మంది మధ్యలో ఈ కార్యక్రమాన్ని పోలీసులు ఎన్నో ఆంక్షలు పెట్టినా ఎవరు భయపడకుండా ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషకరమైన విషయం. అలానే ఎన్నికలు ముగిసిన తర్వాత 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమాల్లో పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతిపెద్ద కార్యక్రమం నిన్న జరగటం అనేది కూడా క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని, ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. ఖచ్చితంగా మరింత మనోధైర్యంతో, మరింత రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం. ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తాం. ఏదైతే ఈరోజు అధికార పార్టీ నిస్సిగ్గుగా అహంకారంతో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని ఒక నిర్మాత్మకమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈరోజు మాట్లాడుతూ చెప్పదలుచుకున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సామాన్యమైన విషయం కాదు. రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఓటర్లు ఉంటే కోటి సంతకాల సేకరణ చేయటం అనేది చిన్న విషయం కాదు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నారు, ఈ దొంగ సంతకాలని, ఇవేదో నిజంగా జరగలేదని ఏదో విమర్శలు చేస్తూ ఉన్నారు. అవి పూర్తిగా నిరాధారణమైన ఆరోపణలు. ఎందుకంటే ప్రతి చోట కూడా జరిగినాయి వాస్తవంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, పీపీపీ మోడ్లో ఇస్తాము ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో. పార్లమెంట్ ఉపసంఘం కూడా దీన్ని సిఫార్సు చేసిందని చెప్పడం జరిగింది.
ఎస్, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏ రాష్ట్రంలోనైనా ఈ పీపీపీ మోడ్ అమల్లో ఉందా దేశంలో? రెండోది, ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఎయిమ్స్ కానీ, అంటే వైద్య విద్యలో ఎయిమ్స్ కానీ, పీజీఐ చండీగఢ్ కానీ, లేదా జిప్మర్ కానీ, ఇలాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. మరి వీటన్నిటిని ఎందుకు పీపీపీ మోడ్లో వీళ్ళు నడపట్లేదు? ఎందుకు ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో ఆ కాలేజీల్లో ప్రవేశపెట్టలేదు? పేద విద్యార్థులు ఈరోజు 50% సీట్లు కోల్పోతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి చదవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నడపాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా పేదవాడికి పూర్తిగా ఉచిత వైద్యం అందజేస్తాం. నాణ్యమైన ఉచిత వైద్యం అందజేయడానికి, అట్లానే జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఆ జిల్లాలో మిగిలిన ప్రజా ఆరోగ్య హాస్పిటల్స్ కానీ, ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఆ యొక్క జిల్లా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో నడుస్తాయి. వీటన్నిటినీ కూడా ఆ హాస్పిటల్ బాధ్యతగా తీసుకొని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవటం జరిగింది. దాన్ని మీరు అమలు చేయలేక కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ఒక 5,000 కోట్లు మెడికల్ కాలేజీ ఖర్చు పెట్టలేరా అనేది ఈరోజు మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క వాదన ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క 1 కోటి సంతకాల సేకరణతో ఈ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమైందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది దీంతో అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అట్లానే